ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం సార్. రేపటి నుంచి అగ్రనేతల ప్రచారం కూడా ఉంది. ఎట్లా ఉండబోతుంది ప్రచారం, ఎట్లా ఉండబోతుంది? రేపటి నుంచి ప్రచారం ఊపందుకోబోతుందా? ఈ నెల 25వ తేదీన సిద్దిపేటలో జరిగేటువంటి ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు మాట్లాడతారు. అదేవిధంగా 29 అఖిల భారత అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు కూడా తెలంగాణలో పర్యటించబోతా ఉన్నారు. ప్రధానమంత్రి గారు కూడా ఈ నెల 30వ తేదీన వారు కూడా తెలంగాణలో ప్రసంగించబోతా ఉన్నారు. మళ్ళీ ప్రధానమంత్రి గారు 3-4 తేదీలు వస్తారు. అమిత్ షా గారు కూడా మళ్ళీ 1వ తేదీ వస్తారు. వరుసగా ఈ యొక్క ఎలక్షన్స్ పూర్తి అయ్యేంత వరకు కూడా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నాయకులు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఖచ్చితంగా ఈ తెలంగాణలో మెజార్టీ సీట్లు, డబుల్ డిజిట్ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవాలనే దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, కేసీఆర్ మాట్లాడినా తాటాకు చప్పులకు భయపడే పార్టీ కాదు మాది. కాబట్టి వాళ్ళు ఈరోజు నిరాశ నిస్పృహల్లో మాట్లాడుతూ ఉన్నారు. తమ కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. పార్టీలు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పతనమవుతున్నది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ఇచ్చినటువంటి అమలు చేయకుండా 100 రోజులు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు పూర్తిగా వెన్నుపోటు పొడిచిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పట్ల కూడా కాకుండా కాంగ్రెస్ పట్ల కూడా పూర్తిగా వ్యతిరేకత ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి పార్టీ, తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ. కాబట్టి మాకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. నేను తెలంగాణకి ఏం చేశాను, నేను హైదరాబాద్కి ఏం చేశాను సికింద్రాబాద్ ప్రజలకు తెలుసు. కష్టకాలంలో ఉన్నప్పుడు, కరోనా సమయంలో కానీ అవసరమైనటువంటి ప్రతిసారి కూడా నేను నా ప్రజలకు అండగా ఉన్నాను. అనేక రకాల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, చెర్రపల్లి రైల్వే స్టేషన్ లాంటి అనేక రకాల డెవలప్మెంట్ చేశాను. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ డెవలప్మెంట్ చేశాను. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు 26 కోట్లు మంజూరు చేయించాను. రీజనల్ రింగ్ రైలుకు 13,000 కోట్లకు ఎస్టిమేషన్ వేయించాను. ఈ రకంగా గోల్కొండ పోర్టు డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆర్ట్స్ కాలేజీ, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు హాస్టళ్ల బిల్డింగ్లు నేను మంజూరు చేయించుకొచ్చి ఇచ్చాను. కాబట్టి నేనేం చేశాననేది నేను సికింద్రాబాద్ ప్రజలకు చెప్పుకుంటా. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు అన్నట్టు సికింద్రాబాద్లో ఎవరు గెలుస్తారో వాళ్ళే అధికారంలోకి వస్తారని, సికింద్రాబాద్లో నేనే గెలుస్తాను, నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి అవుతారు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. సార్ ఒక క్వశ్చన్, ఇప్పటికే మేనిఫెస్టో ప్రకటించారు. రేపటి నుంచి కీలక నేతల పర్యటన ఉన్నప్పుడు తెలంగాణకు సంబంధించి ఏమైనా అంశాలను, మేనిఫెస్టోలో ప్రస్తావించిన అంశాలను ఏమైనా జనాలకు తెలిపే అవకాశం? ఎన్నికలు దేశవ్యాప్తంగా సంబంధించినవి. తెలంగాణ ఎన్నికలు కావు. రాష్ట్రానికి ఎన్నికలు ఉండవు, రాష్ట్రానికి మేనిఫెస్టో ఉండదు. ఇది దేశానికి సంబంధించిన ఎన్నికలు. మేము వస్తే అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేస్తాము ప్రభుత్వం. మేము మళ్ళీ అధికారంలోకి వస్తే కుటుంబ పాలన వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. దేశం అభివృద్ధి కోసం పనిచేస్తాము, దేశ సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తాము, యువకులకు ఉపాధి అవకాశాలు పెంచుతాము, మహిళల గౌరవం పెంచుతాము, మహిళల సాధికారత పెంచుతాము, రైతులకు మేలు చేస్తాము, రైతు కూలీలకు న్యాయం చేస్తాము, గ్రామీణ ప్రాంతాల్లో సడక్ యోజనలు ఏర్పాటు చేస్తాము, జాతీయ రహదారులు అద్భుతంగా నిర్మాణం చేస్తాము, అందరికీ వైద్య విద్య అందుబాటులో ఉండడానికి చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. రైట్, మొత్తంగా ఎవరైతే విమర్శిస్తున్నారో ఆ విమర్శలు ఏమీ పట్టించుకోను. సికింద్రాబాద్లో ఖచ్చితంగా నేనే గెలుస్తాను, మళ్ళీ మోడీని అధికారంలోకి వస్తాడని కూడా కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రతన్తో నిఖిల్ ఎన్టీవీ, హైదరాబాద్.